అందరికీ నమస్తే అండి. మనం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొర్నవల్లి గ్రామంలో ఉన్నాం. సాధారణంగా ఒక ఇంట్లో ఒక్కళ్ళకు లేదంటే ఇద్దరికైనా సరే ఏదో ఒక ప్రాబ్లం రావడం అనేది సహజం. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫ్యామిలీలో నాగమణి గారు, నరసింహారావు గారు, వాళ్ళ బాబు రాజేష్, వీళ్ళ ముగ్గురికి ఏదో ఒక సమస్య. ఇక్కడ నాగమణి గారికి వచ్చేసి గొంతు క్యాన్సరు, నరసింహారావు గారికి షుగర్ వల్ల బాడీలోని అవయవాలు మొత్తం డ్యామేజ్ అయ్యాయి. వాళ్ళ బాబుకి రాజేష్కి ఫిట్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచే ఫిట్స్ వచ్చి ఇప్పుడు ఇప్పటికి కూడా మెడిసిన్స్ అయితే వాడుతూ ఉన్నాడు. మెడిసిన్ వాడకపోతే మాత్రం ఆ బాబు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ చెప్తా ఉన్నారు. అసలు అంటే నాగమణి గారికి గొంతు క్యాన్సర్ ఎప్పుడు వచ్చింది, వాళ్ళకి ఎలా తెలిసింది అనేది మొత్తం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు మీరు ఏం చేస్తుండేవారమ్మా, మీకు క్యాన్సర్ అని ఎలా తెలిసింది? మేము ఇక్కడ నుంచి ఇక్కడ పనులకి వెళ్తేనే ఇక్కడ పనులు లేవని చెప్పి మన ఇంటి దగ్గర మన ఊర్లో పనులు లేవని చెప్పి మేము మైలవరంలో వాచ్మెన్గా ఉంటాను కానీ అపార్ట్మెంట్లోకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు బాగానే అక్కడ పని ఉంటున్నాం. తర్వాత నాకు గొంతు నొప్పి వచ్చింది. గొంతు నొప్పి ఎందుకు వస్తుందో అని చెప్పేసి ట్యాబ్లెట్లు 1 నెల 2 నెలలు వాడి మెదలకుండా పోకున్నాం. తర్వాత అసలుకి గొంతు దిగట్లేదు, మంచినీళ్ళు కూడా దిగట్లేదు. నాకు దిగపోతే ఇంకా బయటికి తీసుకెళ్ళి అమ్మాయికి టెస్టులన్నీ చేయిందంటే టెస్టులన్నీ చేయించిన తర్వాత విజయవాడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో క్యాన్సర్ అని తెలిసింది. టెస్టుల్లో ఈ అమ్మాయికి గొంతు క్యాన్సర్ 8 లక్షలు బెడ్ మీద పెడితేనే ఈ అమ్మాయి జాయిన్ చేయించుకుంటే 3వ స్టేజీలో ఉంది. ఈ అమ్మాయి బతికిద్దో బతుకుతాని కూడా మేము గ్యారెంటీ చెప్పమని వాళ్ళు చెప్పేశారు మొహం మీద. చెప్పిన తర్వాత మరి ఇంకా అక్కడే సరే ఏదైతే దైద్యులని మేము ఆరోగ్యశ్రీ పెట్టుకున్నాం. వాళ్ళు చేశారు. కొంత చేతుకుంటే పడ్డాయి 4-5 లక్షల దాకా. మిగతా డబ్బులు గవర్నమెంటే భరాంచింది. మరి నాకైతే ఇప్పుడు కొంచెం నోటుకుంటూ తీసుకోగలుగుతున్నాను. మీరు 4-5 లక్షలు పెట్టారన్నారు కదా, ఆ డబ్బులు మరి బయట వడ్డీ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారా, మీ సొంత డబ్బులు ఉంటే పెట్టారా? మా సొంత డబ్బులు ఏంటో ఏమీ లేవండి. అక్కడ మాకు సొంత డబ్బులు అంటూ ఏమీ లేవు. మా బాబుకే చాలా డబ్బులు అయినాయి. ఆ అబ్బాయికి స్కానింగ్లు కనుక ఆ అబ్బాయి తల స్కానింగ్లు కనుక అవి తీపియడానికి మాకు వాళ్ళు ఇచ్చే జీతం 10,000 అన్నీ పోవాలి అందులో ఖర్చులు. ఆ అబ్బాయికి స్కానింగ్లు కానీ మందులు కానీ మా బాబు ఫిట్స్లు వస్తాయి కాబట్టి ఆ అబ్బాయికి మందులకి మాకు తినడానికే సరిపోయాయి వాళ్ళు ఇచ్చే 10,000. గవర్నమెంట్ అంటే వాళ్ళు కొంత భరాంచారు, కొంత మా అమ్మోళ్ళు వేసుకున్నారు. వాళ్ళకి మేము డబ్బులో 4 లక్షలు 5 లక్షలు కట్టాలి మేము ఇప్పుడు సొంతంగా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే మేము సామెత కూడా మా దగ్గర లేవు. ఇప్పుడు వాళ్ళకి మాకు కూడా ఇది లేదు అసలుకి. మరి మీ బాబుకి అసలు ఫిట్స్ ఎప్పటి నుంచి వచ్చాయి? చిన్న పిల్లగాడి కాడ నుంచి ఫిట్స్ వస్తున్నాయి. పుట్టిన కాడ నుంచి పిల్లగాడికి 1 సంవత్సరం గ్యాపు, తర్వాత పిల్లగాడికి సంవత్సరం 2 సంవత్సరాల పిల్లగాడు అయిన కాడ నుంచి ఫిట్స్ వస్తూనే ఉన్నాయి. మందులు వాడుతూనే ఉన్నాం మేము. ఏ రోజు ట్యాబ్లెట్లు అయిపోతే ఆ రోజు ఆ పిల్లడికి ఏమో ఇద్దో కూడా తెలియదు మాకు. మరి మీ నరసింహారావు గారి పరిస్థితి ఏంటి? నరసింహరావుకి కూడా ఇక్కడ ఉండగానే ఆయనకు షుగర్ వచ్చింది. ఆయనకు షుగర్ వచ్చి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. షుగర్ వచ్చింది. ట్యాబ్లెట్లు వాడుతూనే ఉండవు. ట్యాబ్లెట్లు వాడుతున్నా కూడా ఆయనకు షుగర్ 350 400 కూడా పోతుంది షుగర్. ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా కంట్రోల్ కావట్లేదు. బాడీలో కొన్ని పాటలు మొత్తం పాడైపోయినాయి. ఆయనకి పొట్టకి బీర్జాలకి నేను చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు. నా భర్త ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి నా ఇంట్లో సమస్య నేను చెప్తున్నానండి. బీర్జాలకి మగ మనిషికి నీరు రాకూడదు, బీర్జాలకి పొట్టకి నీరు వచ్చింది. మొన్న ఖమ్మం తీసుకెళ్ళినా కూడా వాళ్ళు 2 రోజుల నుంచి ఏమీ కాదులని చెప్పి ఇదని చెప్పకుండా వాళ్ళు పంపించేశారు. మీ చేతన అయితే ప్రైవేట్ హాస్పిటల్లో బయటికి పోయి చూపించుకోండి, లేకుంటే మీ ఇష్టం అని వాళ్ళు పంపించారండి. మాకు ఇంట్లో జరగటం కూడా కష్టంగానే ఉంది. ఒక పూట తిని ఒక పూట లేనట్టుగానే మేము బతుకుతున్నాం. మా ఇల్లు అమ్మటోళ్ళు కాస్త కూతో ఏదో వాళ్ళు ఇచ్చిన రోజు తిండి 3 పూటలు తినేది 2 పూటలు తిన్నట్టుగా మేము అట్ట గడుపుతున్నాం. 2 బయటికి వాళ్ళని స్థితి మాది. ఓకే అమ్మా, మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు మీకు అప్పే 4 లక్షల వరకు ఉందన్నారు. మరి ఇప్పుడు మీ ప్రజెంట్ పరిస్థితి, మీ ముగ్గురు ఇంట్లో సరే బాబు అంటే చదువుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏం పనికి పోయేవాడు కాదు. నరసింహారావు గారికి షుగర్ కాబట్టి ఆయన ఏమీ చేయలేడు. మీ పరిస్థితి ఎలా ఉంది? మరి మీకు వెళ్ళటం ఎట్లా, అంటే మీకు ఫుడ్ కనుక ఎలా? కాబట్టి మాకు ఇళ్ళమ్మటోళ్ళు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి తోసింది ఎంతో కొంత బియ్యం రూపంలోనో 100-200 డబ్బుల రూపంలోనో ఎట్టగట్ట సాయం చేస్తున్నారండి. మా మరిది గారు మాకు కొంచెం చూస్తున్నారు, మరి ఇళ్ళమ్మటోళ్ళు కూడా కొద్దిగా చూస్తున్నారు. అట్లా మేము గడుపుకుంటూ వెళ్తున్నామండి. ఓకే, ఇళ్ళమ్మటోళ్ళు అంటే 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు. మరి మీ బాబుకి డైలీ మెడిసిన్ వాడుతున్నారు కదా? డైలీ ట్యాబ్లెట్ వేయాల్సిందే. మెడిసిన్ తెచ్చేది కూడా ఇక్కడ మన కృష్ణారెడ్డి గారికి మెడిసిన్ షాప్లోనే తీసుకొచ్చేది. ఆ అబ్బాయి గారే తెప్పిస్తారు. నెలకు 2,000-3,000 మందులు అయితే అబ్బాయికి. తల స్కానింగ్ తీపియడానికి 20,000 అయితే. ఆ అబ్బాయికి 12 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లు వాడుతున్నాం.
ఇంతవరకు తల స్కానింగ్ తీపిలేదు, ఎప్పుడో తీపియాలి. డబ్బులు లేక అదే టాబ్లెట్ డైలీ వాడుతున్నాం, అవి వాడకూడదని చెప్తున్నారు. అది ఎంతవరకు కవర్ అయిందో కాలేదో, ఈ రోజు వాడొచ్చా వాడకూడదా అని కూడా తెలియదు. మేము వాడుతూనే ఉన్నాం, మా దగ్గర సామెత లేదు బయటికి పోయి చూపించడానికి. ఓకే, మరి ఇప్పుడు మీరు దాతల నుంచి కోరుకునేది ఏంటి? వాళ్ళ దయ అండి, ఏదైనా మీరు సాయం చేస్తారని నేను అడుగుతున్నాను, అంతే మరి. ఓకే అండి, ఇప్పుడు చూశారు కదా నాగమణి గారి పరిస్థితి, నరసింహ గారి పరిస్థితి. వాళ్ళ బాబు 13 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయి. ప్రజెంట్ అయితే 6th క్లాస్ చదువుతూ ఉన్నాడు. చూడండి, మీకు ఏదైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ కుర్నవల్లి గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ అండి. ఇది మీకు డైరెక్ట్గా లోకల్లో వాళ్ళైతేనేమో వచ్చి హెల్ప్ చేయండి. ఒకవేళ బయట ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ అకౌంట్ నెంబర్లు కానీ మనం స్క్రీన్పై ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. చేసే సాయం నా కోసం, మా కోసం, మా ఇద్దరి కోసం కాదండి. మేము బతకమని నాకు తెలుసు. మేము ఎప్పుడు ఏమైద్దో మాకు అదే, మేము బతుకుతామని గ్యారెంటీ కూడా లేదు. మాకు ఏమైద్దో దేవుడికి తెలుసు. మీరు చేసే సాయం ఎవరైనా సరే ఉందండి, మా పిల్లగాడి కోసమే నేను ఆశిస్తున్నాను. మా పిల్లగాడిని దృష్టిలో పెట్టుకొని మీ చేతనైన సాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి.